హాయ్ హలో నమస్తే అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతికి ఒకరోజు ముందే భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు. పాడి పంటలు సమృద్ధిగా ఇళ్లకు వచ్చే సమయం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాతకు స్వస్తి చెప్పి నూతనత్వానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పనికిరాని బట్టలు వస్తువులు వేసి అరిష్టాలను తొలగించుకుంటారు. తెల్లవారకు ముందే భోగి మంటలతో మొదలుకొని కుటుంబంలో ఆనందం కోలాహలం ప్రారంభమవుతుంది. మనలో ఉన్న చెడు అలవాట్లను, అశ్రద్ధను, మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటల్లో వేసి ఈ రోజు నుంచి సంతోషం, ఆప్యాయతలతో కూడుకొని ఉన్న జీవితాన్ని ప్రారంభిస్తున్నామని ఆత్మారామునికి మాట ఇచ్చుకుంటారు. ఇక వేకువజాము నుంచే హరిదాసు శుతిమెత్తగా గళమెత్తి కీర్తిస్తుంటే చిరుతల తాళానికి తగ్గట్టుగా చిద్విలాసం చిందిస్తూ హరిదాసు ఆగిన ప్రతి ముంగిట ముచ్చట గొలుపుతూ మహాలక్ష్మి తాండవిస్తుందట. ఆ ఇంటి ఇల్లాలు పెద్ద మనసుతో మోముపై చిరునవ్వు కురిపిస్తూ వచ్చి హరిదాసు నెత్తిన ఉన్న అక్షయ పాత్రలో గుప్పెడు ధాన్యం కుమ్మరిస్తే చాలు ఆ ఇంట నవనిధులు అక్షయమయ్యేలా వరమిస్తుందట సంక్రాంతి లక్ష్మి. ఎప్పుడు మనం దానం చేసినా అంతకు పదింతలు కటాక్షిస్తుంది కల్పవల్లి. సంక్రాంతి సందర్భంగా మనం చేసే చిరుదానం కూడా అమితమైన ఫలితాన్నిస్తుందని పెద్దలు చెబుతారు. హరిదాసు ఆఖరి మాట కృష్ణార్పణం. భగవత్కృపతో కలిగిన సంపదను తిరిగి ఆ దేవదేవుడికే సమర్పించడం మన సాంప్రదాయం. 3 రోజులు సంక్రాంతి నేర్పేది కూడా ఇదే. నలుగురితో పంచుకోవడమే పండుగ యొక్క పరమార్థం. ఇక డూడూ బసవన్నను తోలుకొని గంగిరెద్దు దాసరి వచ్చేది కూడా ఈ పండుగ రోజే. మనం చేసే చిన్నపాటి ధర్మాన్ని అందుకొని మన ఇంట్లో లక్ష్మి పదింతలు పెరగాలని ఆశీర్వదిస్తూ డోలు సన్నాయి వాయిద్యాలతో అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ బసవన్నను ఆడిస్తూ పండుగ పూట నందీశ్వరుడి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తాడు గంగిరెద్దును ఆడించే దాసరి. ఇలా పండుగ రోజు ప్రతి కళలో తొనికిసలాడే శక్తి మహాలక్ష్మి అంశే. వాకిట్లో బసవడి నృత్యం ఆ ఇంట సిరులను కురిపిస్తుంది. ఈ సంక్రాంతి పండుగ మీ అందరి ఇళ్లలో సిరుల వర్షం కురవాలని, ఆనంద ఆప్యాయతలు ఇంటి నిండా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భోగి